యెషయా 41 ఉదయకాలమున వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేను నీ దేవుడినే ఉన్నాను, భయపడవద్దు అంటున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మన భయాన్ని దేవుడు తొలగించాలని ఆయన మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు దేని గురించి భయపడుతున్నావో, దేని గురించి కలవరపడుతున్నావో ఆ భయాన్ని ప్రభు తీసివేయాలని చూస్తూ ఉన్నాడు. ఆ భయం ఎలా తొలగిపోయిద్ది అంటే, నువ్వు ఆ జీవం కలిగిన దేవుడిని నువ్వు నమ్మినప్పుడు, ఆ జీవాధిపతి అయిన దేవుడిని నువ్వు విశ్వసించినప్పుడు నీ మీద ఉన్న యొక్క భయమును దేవుడు తీసివేస్తాడు. నీ కుటుంబంలో ఆయన కావలసిన ప్రతి సహాయాన్ని నీకు అందిస్తాడు. కుటుంబ సమస్యలే కావచ్చు, వ్యక్తిగతమైన సమస్యలే కావచ్చు, నీ భవిష్యత్తులో ఏదైనా కావచ్చు, కానీ ప్రభువు నీకు మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. అందుకని అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి భయపడను. ప్రభువు ఎటువంటి గాఢాంధకారపు పరిస్థితులు వచ్చినా మనల్ని ధైర్యపరిచే దేవుడు, భయాన్ని తొలగించే దేవుడు. ఎందుకంటే ఆయన మనకి దేవుడుగా ఉన్నాడు. ఇంకా మారు మనసు రక్షణ బాప్తీసం పొందబట్టి తీసుకొని చక్కగా నీ దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు నిలబడగలిగితే నిన్ను దేవుడు ఉన్నతంగా దీవించుతాడు. ఉన్నతంగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబంలో గొప్ప జయాన్ని కలుగజేస్తాడు. అపజయాలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ ఉదయకాలమున నీతో ప్రభు మాట్లాడుతుంది. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు ప్రభు. నీ బిడ్డలను బట్టి నేను ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నారో వారు అంతకంతను దీవించి ఆశత కృప చూపించి సహాయం చేయమని యేసయ్య పేరట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.